అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. పురాణామృతం ఛానల్ నుండి నేను ఇప్పుడు అరకులో ఉన్నాను. అరకులో ఎటు చూసినా పచ్చదనంతో చాలా చల్లగా ఉంటుంది. వేసవకాలం చాలా చల్లగా ఉంటుంది. మన విజయవాడ మచిలీపట్నం దగ్గరలో అట్లా చూసుకుంటే దాదాపు ఒక 6-7 డిగ్రీలు సెంటీగ్రేడు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అంచేత ఇక్కడ కొంచెం చల్లగా అనిపిస్తుంది. చూడండి, ఎటు చూసినా పచ్చదనం కనబడుతుంది. ఈ అరకు వేలి అందాలు బయటకు వచ్చి మీకు చూపిస్తున్నాను. ఇగో కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు వైజాగ్ నుండి భద్రాచలం వరకు వేస్తున్నారు. నేషనల్ హైవే రోడ్డు ఇది. ఇంకా తయారు చేస్తూ ఉన్నారు, ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇది రెడీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అలా వెళ్ళి బయటికి వెళ్ళి ఆ కొండలు కోనలు అవన్నీ కూడా దర్శిద్దాం. ఎవరు చూపించలేనటువంటి అవుటర్ సీనరీస్ మీకు నా ఛానల్లో మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, పచ్చని చెట్లతో చక్కగా తివాచీ పరిచినట్టుంది. ఎంత బాగుందో కదా. ఇన్ని చెట్లు పెంచడం వల్లే అరకులో చల్లదనంగా ఉంటుంది. అరకు కంటే వైజాగ్ నుంచి వస్తుంటే మనకి అనంతగిరి అని ఒక ఊరు తగులుతుంది. ఆ ఊరిలో ఇంకా చెట్లు విపరీతంగా ఉంటాయి. అక్కడ ఇంకా చల్లగా ఉంటుంది. అందుచేతనే మన సైంటిస్టులందరూ కూడా చెట్లు పెంచండి చెట్లు పెంచండి అనడానికి కారణం ఇదేనేమో. చల్లగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, మనం చక్కగా ఉంటాం. చూసారా ఎలా ఉందో, తివాచీ పరిచినట్టుగా పచ్చగా తివాచీలు పరిచినట్టుగా ఉంది. ఎంత ముచ్చటగా ఉందో కదా ఈ అడవి అంతా. ఇది అడవి కాదు, ఇది ఎవరిదో స్థలం అనుకుంటా. చానాల నుంచి ఇక్కడ ఇలాగే ఉన్నాయి మొక్కలు. మరి ఫారెస్ట్ గవర్నమెంట్దో మరి ఏమో నాకు సరిగ్గా తెలియదు. నేను దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి వరుసగా ప్రతి వేసవకాలం ఇక్కడికి వచ్చి ఒక 10 రోజులు ఉండడం జరుగుతుంది. అందుచేత నాకు ఈ చెట్లు ఎప్పటి నుంచో తెలుసు. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ చెట్లు చూస్తుంటే ఇక్కడే ఉండాలన్నట్టుగా ఉంటుంటుంది. చాలా చల్లగా ఉంటుంటుంది. ఆ ప్రక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఒక ట్రైన్ కూడా మనం ఇందులో చూద్దాం. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ట్రైన్ వెళ్తుంటే మనం ఆడుకుంటూ ఉంటాం కదా, ట్రైన్ చూడాలని ముచ్చటగా ఉంటుంది. ఆ ట్రైన్ వెళ్తుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఎంత దూరం వెళ్ళినా ఈ చెట్లు అలాగే ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ దాకా ఈ చెట్లు అలా పెద్ద పెద్ద చెట్లు అలా ఉన్నాయి. చాలా బాగుంది కదా. చాలామంది యూట్యూబర్సు మీకు అరకు చూపిస్తున్నారు, కానీ అరకంటే బుర్రా గుహలు, చాపురాయి, పద్మావతి గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ డే ఇవే మీకు చూపిస్తున్నారు. కానీ ప్రకృతి అందాలు మీకు ఎవ్వరూ చూపించట్లేదు. ప్రకృతి అందాలు షూట్ చేయాలంటే కొంచెం కష్టం ఉంది. ఎందుచేతనంటే ఒక రోజు ఒక సైడ్కి వెళితే ఆ రోజు వీడియోతో ఆ రోజు సరిపోతుంది. అలా కొన్ని వీడియోలు తీయాలంటే సుమారు 10 రోజులు ఇక్కడ ఉండాలి. 10 రోజులు ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం, చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకని చాలామంది ఆ ముఖ్యమైనటువంటివి చూపించేస్తుంటారు. కానీ నేను అలా కాకుండా ఎవ్వరూ చూపించినటువంటి ఈ అరకు ప్రకృతి అందాలను మీకు చూపించాలని నేను ఇక్కడ 10 రోజులు ఉంటున్నాను. కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే మీకు ఈ అందాలన్నీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పురాణ అమృతం. ఇక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని బ్రిడ్జీలు కట్టవలసి ఉంది.
ఆ బ్రిడ్జిలు కడితే ఈ రోడ్డు రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏదో పెద్ద కాలువ ఉంది చూడండి, చాలా అగాధంలా ఉంది. పెద్ద కాలువ, కొద్దిగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇదంతా దట్టమైనటువంటి అడవి. దాదాపు ఇది 1 కిలోమీటర్ దూరం వరకు ఇలాగే ఉంది. ఇది బహుశా ఫారెస్ట్ అనుకుంటా. అటు చూడండి కొండలు ఎంత అందంగా ఉన్నాయో. ఆహ్లాదకరమైనటువంటి కొండలు. ఇది వైజాగ్ వెళ్ళే రూట్. ఇది చాలా బాగుంది కదా. అది రైల్వే ట్రాక్ బ్రిడ్జి. చాలా అద్భుతంగా ఉంది. ఈ అరకులో ఎటు చూసిన పచ్చని కొండలు, ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు చూడొచ్చు, చుట్టూ కొండలే ఉన్నాయి. ఆ కొండ ఎందుకనో కొట్టేస్తున్నారు. ఈ రోడ్లు వేయడానికి మట్టి కావాల్సి కొట్టేస్తున్నట్టున్నారు. ఆహా, మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వెన్న ముద్దల్లా ఉన్నాయి. ఆ కొండల్ని తాకుతూ అలా వెళుతూ ఉంటే చూడటానికి ఎంత బాగున్నాయో కదా. వెన్న ముద్దలంటే ఇవేనా అన్నట్టుంది. చాలా అద్భుతంగా ఉంది. ఆహా, ఈ మేఘం చూడండి ఎంత బాగుందో. దేవుడి యొక్క సృష్టి ఎంతో గొప్పది కదా. సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయి మేఘాల రూపంలో ప్రయాణం చేసి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ చల్లదనం తగిలితే అక్కడ వర్షం రూపంలో వర్షిస్తూ ఉంటాయి. సముద్రంలో ఉన్నటువంటి నీరు, ఉప్పు నీరు మంచినీరుగా మార్చేటువంటి శక్తి ఆ భగవంతుడికే ఉంది కదా. అంత అద్భుతమైనటువంటి శక్తితో చూడండి. సముద్రంలో నీరు ఆవిరైపోవడం అంటే అదొక విచిత్రం. అందుకనే వేసవకాలం ఎండ వేడిగా ఉంటుంది. అందుకని మన పెద్దలు చెప్తూ ఉంటారు, సూర్యభగవాన్ని ఎవరు కూడా ఏం అనకూడదు. అబ్బా ఇంత ఎండగా ఉంది ఏమిటి ఈ ఎండలు అని సూర్యుడిని ఎప్పుడు కూడా పొరపాటును కూడా తిట్టకూడదు. ఆయన ప్రత్యక్ష దైవం. అందుచేత ఆయన్ని ఎంత ఎండ ఉన్నా కానీ భరిస్తూ మనం గౌరవించాలి, పూజించాలి. కానీ పొరపాటును కూడా ఆ సూర్యభగవాన్ని ఏమీ అనకూడదు. ఆహా, ఎంత బాగున్నాయో చూడండి కొండలు. చూడండి, పెద్ద లోయలాగా ఉంది నది. అంతా కూడా తివాచీ పరిచినట్లుగా ఉంది. ఈ ప్రాంతంలోనే ఎన్నో సినిమా పాటలు తీశారు. చిరంజీవి, విజయశాంతి నటించినటువంటి ఎన్నో చిత్రాల్లో పాటలు ఇక్కడ తీయడం జరిగింది. ఇక్కడ షూటింగ్ స్పాట్ అంటారు దీన్ని. ఇక్కడ ఎన్నో పాటలు చిత్రీకరణ చేశారు. చాలా ఉన్నాయి పాటలు. చాలా అద్భుతంగా ఉంది కదా సీనరీ. ఇదే వైజాగ్ వెళ్ళే రోడ్డు కొత్తగా నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉంది, ఇంకా పనులు జరుగుతున్నాయి. చూడడానికి చాలా బాగుంది కదా.
రోడ్డు చాలా విశాలంగా ఉంది. రన్నింగ్లో లేదు కాబట్టి ఇక్కడ చాలామంది స్కూటర్లు, కార్లు నేర్చుకోవడానికి వస్తున్నారు. ఈ రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ నేర్చుకుంటున్నారు. ఇక్కడ చూడండి, దూరంగా కొండలు కనపడుతున్నాయి మీకు. ఆ పైన మేఘాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇవన్నీ. ఈ కొండ ఎంత బాగుందో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ గూడ్స్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ట్రైన్ వస్తే చూస్తే బాగుంటుందని సుమారు గంట సేపు నుంచి వెయిట్ చేస్తాను. గంట సేపు దాకా ట్రైన్ రాలేదు. ఇప్పుడు వచ్చింది గుద్దికొండ. చూడండి 80 పెట్లు ఉన్నాయి దీనికి. ఈ ట్రైన్ అలా కొండల పక్క నుంచి వెళ్తుంటే చూడటం చాలా సరదాగా ఉంటుంది కదా. ఇలాంటి సీన్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది. ఇది కిరండోల్ నుంచి ఇనప రజను మట్టి తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ మట్టి వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. ఆ మట్టి నుండి ఇనుము తయారు చేస్తారు. అందుకని ఈ కిరండోల్ నుంచి ఈ మట్టి, ఎర్రమట్టి తీసుకొస్తూ ఉంటాయి గూడ్స్ బళ్ళు. చూడండి ఎంత రమణీయంగా, ఎంత బాగుందో. చాలా అద్భుతంగా ఉంది కదా. 80 పెట్లు అంత లోడ్ అయినటువంటి గూడ్స్ చక్కగా లాక్కొని వెళ్తుంది. ఇది చాలా గొప్ప విశేషం. ఇది పూర్వకాలం నుంచి, ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది ట్రైను. కొండలను కొట్టి అనేక గుహల్లోంచి వెళుతుంది ట్రైను. ట్రైన్ జర్నీ చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆ ట్రైన్ పక్కనే హైవే రోడ్డు నిర్మిస్తున్నారు. ఇది ఇంకా రన్నింగ్లో ఉంది, ఇంకా ప్రిపేర్ కాలేదు, ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఇది వైజాగ్ నుంచి భద్రాచలం వరకు వెళ్ళేటువంటి హైవే రోడ్డు. చూడటానికి చాలా బాగుంది. ఇక్కడే చాలామంది స్కూటర్లు, కార్లు నేర్చుకోవడానికి వస్తున్నారు. ఇంకొక 4-5 నెలలు పోతే ఈ రోడ్డు ఫుల్ బిజీ అయిపోతుంది. చాలా షార్ట్ కట్ భద్రాచలానికి కొన్ని కిలోమీటర్లు కలిసి వస్తుందట. అందుకని రోడ్డు నిర్మిస్తున్నారు. వైజాగ్ టు భద్రాచలం హైవే రోడ్డు బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఈ వీడియో చాలా కష్టపడి తీసాం. ఈ వీడియో పూర్తిగా చూసి మీ కామెంట్ తెలియజేయండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్తే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.